ఇలా ఒకసారి మునక్కాడ ఫ్రైని ట్రై చేసి చూడండి. అన్నిట్లోకి సైడ్ డిష్‌గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా మునక్కాడలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను వడియము లేదా పోపు దినుసులను వేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న మునక్కాయలను కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కచ్చాపచ్చగా దంచుకున్న 4 వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసి 1 స్పూను రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో 2 స్పూన్స్ పల్లీ పౌడర్ కూడా వేసుకొని ఒక 10 సెకండ్స్ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేస్తే ఈ మునక్కాడ ఫ్రైని రసం, పప్పు, సాంబారు దేనిలోకైనా సైడ్ డిష్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.